ఓకే. ప్యారలల్ యూనివర్సల్ టాపిక్‌లో మాట్లాడుకుందాం. తను పార్టీకి వెళ్ళింది. బై మిస్టేక్ తనకు తెలియకుండా ఏదో జరిగింది. షీ గాట్ ప్రెగ్నెంట్. ఈ విషయాన్ని భయపడుతూనో, లేదా ధైర్యం తెచ్చుకోనో, కొంచెం హోప్ తోటి వాళ్ళ నాన్నకి, అమ్మకి చెప్పగలిగిందే అనుకో. దే వుడ్ హావ్ రియల్లీ హెల్ప్ హర్. డెఫినెట్‌గా హెల్ప్ చేసేవారే కదా! ఒకటి కొట్టేవారో, తిట్టేవారో, బట్ వాళ్ళు వాళ్ళ కూతుర్ని చంపుకోరు, వదులుకోరు. తప్పు తెలిసి చేసినా, తెలియకుండా చేసినా మనకి సపోర్ట్ చేసేది మన పేరెంట్స్ అండ్ మన ఫ్యామిలీ ఒక్కటే కదా! ఆ ఫ్రీడమ్ పేరెంట్స్ పిల్లలకి ఇచ్చుంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అసలు ఎవరికీ రావు. అండ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అనిత వెళ్ళకపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళ నాన్న పనిచేసే యజమాని వాళ్ళ కూతురు ఇంకొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది ఇంట్లో చెప్పకుండా. సో, దానికి వీళ్ళు చాలా బాధపడతారు. వెళ్ళి ప్రాధేయపడ్డా తను వెనక్కి రాదు. అతనితో వెళ్ళిపోతుంది. ఆ ఇన్సిడెంట్‌ని దృష్టిలో పెట్టుకొని అనిత వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే అనిత వింటుంది. అలా జరిగితే మా యజమాని కాబట్టి తట్టుకున్నాడు. నేనైతే చచ్చిపోయేవాడిని అంటాడు. అంటే చచ్చిపోవడం అంత సింపులా? హ్యాపీగా, ప్రశాంతంగా బతకడం కన్నా చచ్చిపోవడం అంత సింపులా? తనొక మాట అలా అనకుండా ఉండుంటే అనిత వెళ్లి తన ఫాదర్‌కి ఈ విషయం చెప్పుండేదేమో. తను ఎంతో కొంత అర్థం చేసుకొని ఆ హోప్ ఇచ్చుంటే అనిత స్వప్నాలంటే ఒక ఫ్రెండ్ కోసం చూసేది కాదు. ఇంత స్ట్రగుల్ పడేది కాదు. అందరి లైఫ్‌లో స్వప్నాలంటే ఒక ఫ్రెండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ పేరెంట్స్ ఎప్పుడూ స్వప్నలానే ఉండాలి. వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా, అండగా ఉండాలి. సో, థట్స్ ఇట్. ఇలాంటి మూవీస్ మనకి 1 కాదు, 2 కాదు చాలా అంటే చాలా మూవీస్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. స్టిల్ ద పేరెంటింగ్ డజంట్ చేంజ్. ఏమాత్రం మారదు. పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్‌ని పేరెంట్స్‌లా మాత్రమే చూస్తున్నారు. ఫ్రెండ్స్‌లా అస్సలు చూడాలనుకోవట్లేదు. I hope this will change forever and ever. That's it for today. This is Siri signing off.